ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు. 16వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 5వ అధ్యాయం లండన్ మొదటి హాస్టల్ ప్రయాణం. ఇద్దరము డ్రింకులు సిప్ చేస్తూ అందర్నీ గమనిస్తున్నాం. చుట్టుపక్కల ఉండేవాళ్లు కబుర్లు చెప్పుకుంటున్న శబ్దాలు వినబడుతూనే ఉన్నాయి మాకు. దాంతో బాగా తెలిసిపోయింది ప్రతి భౌతిక శబ్దానికి దానికి సంబంధించిన ఆస్ట్రల్ శబ్దం ఉంటుందని. ఆ శబ్దం ఆస్ట్రల్ శరీరాలతో తిరుగుతున్న వాళ్లకు మాత్రమే వినబడుతుందని. రకరకాల మనుషులు ఆ హోటల్లోకి వస్తూ పోతూ ఉన్నారు. వాళ్లను చూస్తూ ఉంటే అప్పట్లో ఇంగ్లాండు తన మనుగడ కోసం పోరాడుతుందని అస్సలు అనిపించడం లేదు. వాళ్ళంతా లైఫ్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనబడుతున్నారు. హాయిగా నవ్వుకుంటున్నారు, పిచ్చాపాటీగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఎడతెరిపి లేకుండా. ఒకతను వచ్చాడక్కడికి. అతను వైమానిక దళ యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు. చార్లెస్ అతన్ని ఓ కేకేసి పిలిచాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఉత్సాహంగా పలకరించుకున్నారు. చార్లెస్ అతన్ని మా టేబుల్ దగ్గరికి పిలుచుకొచ్చి నాకు పరిచయం చేశాడు. అతని పేరు రాయ్ చాప్మెన్. అతనొక పైలట్. కొన్ని నెలల క్రితమే అతను బ్రిటన్ యుద్ధంలో చనిపోయాడు. అతను మంచివాడు. ఆస్ట్రల్ పరిస్థితుల్లో జీవితం ఎలా ఉంది అని అడిగాను అతన్ని. అతని సమాధానం వివేకాన్ని కలిగించేదిగా ఉంది. బాగానే ఉంది, కానీ కొంతకాలం గడిచాక బోరు కొడుతుంది. మొదట్లో హాయిగానే అనిపిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే అనుకున్నవన్నీ సమకూరిపోతాయి కదా, అందుకే క్రొత్తగా అనిపించి సరదాగా ఉంటుంది. తరువాత ఆ క్రొత్తదనం కాస్త పాతబడిపోతుంది. ఉన్నదున్నట్లు చెప్పాలంటే దీనికన్నా మా పాత సైనిక విభాగంతో ఉండడమే మేలనిపిస్తుంది నాకు. విషయాలు అడిగి తెలుసుకోవడానికి నాకిదొక గొప్ప అవకాశం అనిపించింది. మరైతే టైంపాస్ ఎలా జరుగుతుంది అని అడిగాను. నా ఆత్మ ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాను. ప్రస్తుతం ఈ క్షణంలో డిన్నర్కి వస్తానన్న అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి బ్రతుకుందా చనిపోయిందా? చనిపోయిందిలే. బ్రతుకున్న వాళ్లతో డేటింగ్ చేయాలనుకోవడం తెలివి తక్కువతనం. హాయిగా సరదాగా గడుపుతుంటే ఉన్నట్లుండి తమ శరీరాల్లోకి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది వాళ్లకు. ఇంకొన్ని నిమిషాల్లో ఆ అమ్మాయి రావలసి ఉంది. ఈలోగా అతని దగ్గర కూపీలాగి తెలుసుకున్నాను. అన్ని రకాల మామూలు ఆటలు ఆడడానికి ప్రయత్నించాడట. కానీ అవన్నీ బోరు కొట్టాయట. అతను బ్రతుకుండగా వికలాంగుడట. ఉదాహరణగా చెప్పాలంటే అతను గోల్ఫ్ ఆట ఆడాలని ప్రయత్నించినప్పుడు ఆడలేకపోయాడట. ఎందుకంటే ఆ ఆటలో నీ దగ్గర ఒక బర్డీ కానీ ఈగిల్ కానీ ఉన్నట్లుగా ఊహించుకుంటే చాలు కదా, అక్కడ పోటీకి తావులేదు. ఆడేటప్పుడు చేయవలసిందల్లా ఏమిటంటే అవతల వాడిని ఓడించినట్లుగా ఊహించుకోవటమే. పని జరిగిపోతుంది. బిలియర్డ్స్ ఆటకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎంత గొప్పగా ఆడినా అది కేవలం నీ సంకల్ప మాత్రాన జరిగేది కాబట్టి దానిలో సరదానే ఉండదు. ఛాన్స్ అనేదానికి అక్కడ అవకాశమే ఉండదు. తెలివితేటలతో ఆడే ఏ ఆటలోనూ అందమే కనబడదు. చూసి తెలుసుకునే కొద్దీ నాకు అర్థం కాసాగింది మా భారతీయ నేస్తం చెప్పింది కరెక్టేనని. ఒక వ్యక్తి వ్యాపకాలు కేవలం భౌతిక పరిస్థితులకు మాత్రమే పరిమితమైనవి అవుతే అతని ఆస్ట్రల్ జీవితం పరమ బోరు కొడుతుంది. రాయ్ని అడిగాను, సంగీతం పట్ల గాని చిత్రలేఖనం పట్ల గాని ఆసక్తి ఉందా బ్రతికున్న రోజుల్లో అని. దానికి సమాధానంగా అతడు లేదని చెప్పాడు. అప్పటికప్పుడు బుద్ధి పుడితే డాన్స్ చేసేవాడే తప్ప ఆసక్తి ఉండేది కాదట. అలాగే సంగీతం కూడా ఎప్పుడన్నా ఇష్టపడేవాడట. అయితే దాని గురించి ఎప్పుడూ సీరియస్గా మాత్రం ఆలోచించలేదట. అప్పుడు నాకు అనిపించింది, ఇలా ఫ్రెండ్స్ని కలవటం, భౌతికతల జీవితాన్ని ఇంకా పట్టుకు వేలాడడము కాలక్రమంలో విసుగనిపిస్తాయి. అప్పుడు మరో విషయం పట్ల ఆసక్తి పెంపొందించుకోవాల్సి వస్తుంది. లేకపోతే అక్కడి జీవితం చెప్పలేనంత బోరు కొడుతుంది. అటువంటి సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అటువంటి వాళ్లను ఎలా బుట్టలో వేసుకోవాలో అతనికి బాగా తెలుసు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. నిజంగా అందగత్తె. అక్కడ నుంచి వాళ్ళు మెట్లు దిగి గ్రిల్ రూమ్ వైపు వెళుతూ ఉంటే చూడముచ్చటైన జంటగా కనిపించారు. గ్రిల్ రూమ్లో భోజనం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. నేను చార్లెస్తో చెప్పాను, ఆస్ట్రల్ ప్రపంచ పరిస్థితుల్లోకి తొలిసారిగా విసిరివేయబడినప్పుడు ఏమనిపించిందో ఎలా అనిపించిందో తెలుసుకోవాలనిపించింది అన్నాను. ఆ విషయం గురించి అతను మాట్లాడడానికి ఇష్టపడతాడని అనుకోవటం లేదు అన్నాడు. అతనే కాదు, ఎవ్వరమూ ఇష్టపడము అన్నాడు.
ఎందుకు అనుకున్నాను నేను. అయితే ఆ ప్రశ్న అప్పుడే అడగడం ఇష్టం లేక ఊరుకున్నాను. ఆ తర్వాత మేము లేచి క్రింద గ్రిల్ రూంలోకి వెళ్ళి టేబుల్ లేని మూల చూసుకున్నాం. అక్కడ చార్లెస్ ఒక టేబుల్ని తన ఆలోచన రూపంతో సృష్టించాడు మా కోసం. మేము కూర్చుంటూ ఉండగానే వెయిటర్ ఒకతను వచ్చేశాడు. మాకు తినడానికి ఏం కావాలో అడిగాడు. నాకేం కావాలంటే అది ఆర్డర్ చెప్పమన్నాడు చార్లెస్. నిజానికి నాకు ఆకలైతే వేయటం లేదు, కానీ ఆ అసామాన్యమైన అనుభవం కోసం సోలా లబాన్ ఫేమ్, దాని తర్వాత మేరీల్యాండ్, దాని తర్వాత పెచ్మెల్బా, దానితో పాటు ఒక కప్పు బ్లాక్ కాఫీ ఆర్డర్ చెప్పాలనిపించి చెప్పాను. చార్లెస్ 2 బ్రిస్టల్ క్రీమ్ షెర్రీలు, ఒక బాటిల్ షాంబార్ టిన్ 1933 కావాలని ఆర్డర్ పెట్టాడు. 1933 నాటి షాంబార్ టిన్ తనకు తెలిసి చాలా మంచిదట. అసలు ఈ డ్రింకులన్నీ యుద్ధకాలంలో వైన్ లిస్టులో ఉన్నాయా అని అడిగాను. ఆ విషయం తనకు తెలియదన్నాడు చార్లెస్. అయితే ఆ విషయం ఇప్పుడు అనవసరమన్నాడు. ఎందుకంటే భౌతికంగా అది దొరికే పరిస్థితి లేకపోయినా ఆస్ట్రల్ లెవెల్లో అది సమకూరిపోతుంది అనుకోగానే ఆటోమేటిక్గా. డిన్నర్ బాగా ఎంజాయ్ చేశాను. నేను కోరుకున్నంత బాగా వండిన పదార్థం కదా. నాటి చార్లెస్తో కలిసి మామూలుగా భోజనం చేస్తూ ఏ రోజైనా అక్కడికి వచ్చే అటువంటి మనుషుల మధ్యలో ఆ ట్రెకెడోరోలో కూర్చోవడం ఎందుకో నమ్మశక్యం కానట్లుగా అనిపించింది. అప్పుడే ఒకతని మీద నా దృష్టి పడింది. అతన్ని చూసి చాలా సంవత్సరాలయ్యింది. ఆఖరిసారిగా నేను అతన్ని చూసింది 1935లో. సెలవులకి ఇంటికి వచ్చి తిరిగి ఓడలో సిలోన్కి వెళుతున్నానప్పుడు. అతనేమో మలయాకి వెళుతున్నాడు. చార్లెస్ని టేబుల్ దగ్గర వదిలేసి అతని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాను. నా స్నేహితుడు మరో 3 కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్లున్నాడు. ఎందుకంటే ఎప్పుడూ ఉన్నట్లే ఉన్నాడు మనిషి. వెళ్ళి భుజం తట్టి పలకరించాను. ఇక్కడేం చేస్తున్నావు అని. అతనసలు నన్ను గమనించలేదు. తన కథలో తాను మునిగిపోయి ఉన్నాడు. పోనీ అతనక్కడ లేడు అనుకోవటానికి ఎదురుగానే ఉన్నాడు. అతను చెప్పేది వింటూ మిగిలిన 3 పగలబడి నవ్వుతున్నారు. నేను తట్టినా పలకరించినా అతనెందుకు పలకటం లేదో పట్టించుకోవటం లేదో అర్థం కాక చివరికి చిరాకు పుట్టి నా టేబుల్ దగ్గరికి తిరిగి వచ్చేశాను. చార్లెస్ నా అవస్థను చూసి నవ్వుకుంటున్నాడు. అతనున్నది నిజమో కాదో నాకెలా తెలుస్తుంది అన్నాను. నేను నిజమో కాదో అన్న మాటకు నవ్వొచ్చిందట. చార్లెస్ అప్పుడు వివరించాడు. మొదట్లో కష్టంగానే ఉండేదట తేడా చెప్పడం. కానీ ఒక తేడా అయితే ఉంది. భౌతిక శరీరంతో పాటు ఉండే ఆస్ట్రల్ శరీరం అంచులు అస్పష్టంగా, అంటే కొంచెం బూజు పట్టినట్లు కనబడతాయట. అలా కాక స్థూల శరీరాన్ని నిద్రలో వదిలిపెట్టి వచ్చిన ఆస్ట్రల్ శరీరానికి, లేదా స్థూల శరీరాన్ని త్యజించి శాశ్వతంగా సూక్ష్మలోకాలకి వచ్చేసిన ఆస్ట్రల్ శరీరానికి అంచులు స్పష్టంగా కనబడతాయట. అంటే ఇక్కడ ఆస్ట్రల్ శరీరము భౌతిక శరీరం వెంట లేదు. స్థూల శరీరాన్ని తాత్కాలికంగా వదిలిపెట్టి కాసేపటి కోసం వచ్చిన ఆస్ట్రల్ శరీరానికి ఒక పల్చటి వెండి తీగ, అంటే ప్రాణమయ తీగ లేదా సిల్వర్ కార్డు ఉంటుంది. అయితే వాళ్ళు సూక్ష్మలోకంలోకి శాశ్వతంగా వచ్చిన వాళ్ళు ఉన్నంత సజీవంగా కనపడరట. ఆ ప్రాణమయ తీగ అంత సులువుగా కనపడదట. ఏదేమైనా ఆ తేడాకు తొందరగా అలవాటు పడతామట. ఇందాక కనపడిన రాయ్ చాప్మెన్కు, ఈ హోటల్లో ఉన్న మిగతా వాళ్లకు తేడా గమనించమన్నాడు చార్లెస్. నిజమే, తేడా తెలుస్తోంది. మిగిలిన వారి శరీరాల అంచుల కంటే రాయ్ శరీరం అంచు మరంత స్పష్టంగా కనబడుతోంది. దీనికి కారణం ఏమై ఉండవచ్చునంటే, ఆస్ట్రల్ శరీరాన్ని మాత్రమే శాశ్వతంగా వాడేటప్పుడు, అంటే చనిపోయాక ఆత్మ ఉనికికి ద్విపాత్రాభినయం ఉండదు. భౌతిక శరీరంతో ఉన్నప్పుడు అటు సూక్ష్మ శరీరంలోనూ ఇటు స్థూల శరీరంలోనూ కూడా అది పనిచేయాలి. కాబట్టి ఈ అస్పష్టత. మా డిన్నర్ అయిపోవచ్చింది. బ్రాందీ సిప్ చేస్తూ కూర్చున్నాను. క్యాబరే డ్యాన్సు మొదలు కాబోతోంది. యుద్ధ వాతావరణం టెన్షన్ నుంచి వీలైనప్పుడల్లా మనిషి బయటపడడం ఎంత అవసరమో నేను గ్రహించాను. అయితే ఇక్కడ మా చుట్టూ ఉన్నవాళ్లలో యుద్ధ వాతావరణం కనబడుటలేదు. కానీ ఇక్కడికి చేరిన వాళ్లల్లో బయట ఆనందం కనబడుతున్నా లోపల టెన్షన్, దిగులు తమ వాళ్లకు ఏ క్షణంలో ఏమవుతుందో అని. క్యాబరే డాన్సర్లు కొందరు ఆడవాళ్లు కొద్దిపాటి బట్టలు వేసుకొని డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చేస్తూ వాళ్ళు టేబుళ్ల మధ్య ఉన్న ప్రతి అంగుళాన్ని తమ కదలికలకు, అడుగులకు ఉపయోగించుకుంటున్నారు. ఆ ఖాళీ స్థలంలో మా ఆస్ట్రల్ టేబుల్ ఉంది.
వాళ్ళు కదులుతూ ఉంటే మళ్ళీ నాకదే విచిత్రమైన అనుభూతి. మన ఆస్ట్రల్ శరీరం గుండా ఇతరుల భౌతిక శరీరాలు వెళుతూ ఉంటే వచ్చే అనుభూతి. ఆ క్యాబరే డాన్స్ పూర్తయ్యాక చార్లెస్ నన్ను ఒక చిన్న నైట్ క్లబ్కు తీసుకువెళ్తానన్నాడు. వాడు చనిపోయే ముందు ఆ క్లబ్లో సభ్యుడిగా ఉండేవాడు. ఆ క్లబ్ ఏ వీధిలో ఉందో కూడా నేను మర్చిపోయాను. క్లైసిస్టర్ స్క్వేర్కు సోహోకు మధ్యలో ఉందని మాత్రం తెలుసు. ట్రెకెడోరోలో లాగానే అక్కడ కూడా చార్లెస్ మా కోసం హాయిగా ఒక టేబుల్ని సృష్టించాడు. వాడు సృష్టించిన వెయిటర్ మాకు కావలసిన డ్రింకులు ఇచ్చాడు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.